ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిన టీఆర్ఎస్ అనే పేరు ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వానికి కంటి మీద కురుకు లేకుండా చేసే అంశంగా మారుతుంది. జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్ తన పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన క్షేత్రస్థాయిలో తెలంగాణ అనే పదం లేకపోవడం ఒక లోటుగా మిగిలిపోయింది. అదే అవకాశంగా కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ప్రకటన చేశారు. కవిత పార్టీ పేరు ఎన్నికల సంఘం ఆమోదించదని బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. అసలుకు నకిలీకి చాలా తేడా ఉంటుందని బీఆర్ఎస్ సెటైర్లు కూడా వేస్తుంది. ఆ పార్టీ నేత పట్టొల్ల కార్తిక్ రెడ్డి టీఆర్ఎస్ పేరును ఈసీ ఆమోదించదని, కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన పని లేదు అని అంటున్నారు. భారత ఎన్నికల సంఘం రికార్డు ప్రకారం ఒకసారి ఒక పార్టీ తన పేరును అధికారికంగా మార్చుకున్నప్పుడు పాత పేరు ఫ్రీ ఫుల్ లోకి వెళ్తుంది. అంటే సాంకేతికంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ప్రస్తుతం ఖాళీగానే ఉంది. అయితే ఎన్నికల గుర్తులకు రూల్స్ ప్రకారం ఓటర్లను తప్పుదోవ పట్టించేలాగా ఉన్న పేర్లను కేటాయించకూడదు అని ఈసీకి విచక్షణాధికారం ఉంటుంది. దశాబ్దాల చరిత్ర ఉన్న టీఆర్ఎస్ పేరును వేరొకరు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ గట్టిగా వాదించవచ్చు. కానీ ఇక్కడ కవిత నేరుగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు పెట్టలేదు. తెలివిగా తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టారు. షార్ట్ కట్ పేర్లతోటి ఈసీ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజలు టీఆర్ఎస్ ను తమ సొంత ఇంటి పార్టీగా భావించారు. బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఆ పార్టీకి ఉన్న ప్రాంతీయ బ్రాండ్ ఇమేజ్ కొంత మసకబారిందనేది కాదనలేని వాస్తవం. అందుకే టీఆర్ఎస్ పేరు కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసినప్పుడు బీఆర్ఎస్ ఖచ్చితంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈసీ అనుమతిస్తే ఢిల్లీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్తే అవకాశం అయితే ఉంది. అయితే ఈ న్యాయ పోరాటం ఫలితం ఎలా ఉన్నా ఆ ప్రక్రియలో జరిగే చర్చ ప్రజల్లోకి నెగటివ్ సంకేతాలను పంపుతుంది. తమ పాత పేరును కూడా కాపాడుకోలేకపోతున్నారా అనే భావన ప్రజల్లో కలిగితే అది పార్టీ నైతిక బలాన్ని తగ్గిస్తుంది. బీఆర్ఎస్ ఈ చర్చను కొనసాగించాలా లేదా అన్నది వారు ఖరారు చేసుకునే వ్యూహాలను బట్టి ఉంటుంది. రాజకీయాల్లో గుర్తు కంటే పేరుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ముఖ్యంగా ప్రాంతీయ ఆకాంక్షలతో ముడిపడినప్పుడు. అందుకే బీఆర్ఎస్ ఇప్పుడు ఇరకాటంలోని పడటం ఖాయం. బీఆర్ఎస్ అనేది కేవలం 3 అక్షరాల మాత్రమే కాదు, అది తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పగల ఒక శక్తివంతమైన ఆయుధం. టీఆర్ఎస్ పేరు తిరిగి తెరపైకి రావడం, అది కూడా కవిత వైపు నుంచి రావడం బీఆర్ఎస్ కు అతిపెద్ద రాజకీయ ముప్పుగా పరిగణించే అవకాశం ఉంది. సాంకేతికం కంటే రాజకీయ సెంటిమెంట్ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది.